భక్తిమాల టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారములు. మీ గ్రహబలం కార్యక్రమానికి ఘన స్వాగతం. నిన్నటి వరకు రాజయోగ పరిహారాలు అనేటువంటి ఎపిసోడ్స్లో 1వ గడి నుంచి 81వ గడి వరకు ఈ 81 గడులలో ఏ గడి కూడా మిగలలేదు. అన్ని గడులు కూడా పూర్తిగా భర్తీ అయిపోయినాయి. అయితే ఈ గడుల గురించి తెలుసుకోవాలి అంటే జ్యోతిష్ శాస్త్రం యొక్క వివరాలను కూడా తెలుసుకోవలసిన అవసరం కూడా ఉంది. అందుకే ఇడిదిరిగి జ్యోతిష్య పాఠాలు నేర్పాలా అనేటువంటి తాపత్రయంతో ఉన్నటువంటి వ్యక్తిని గనక అటు రాజయోగ పరిహారాలు ఇటు జ్యోతిష పాఠాలు రెండింటి మీద కూడా మనం వెళ్తూ ఉంటాం. వారంలో 7 రోజులు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కనుక ఈ 7 రోజుల కార్యక్రమాల్లో రాజయోగ పరిహారాలు కొన్ని రోజులు, జ్యోతిష పాఠాలు కొన్ని రోజులు, ఇతర కార్యక్రమాలు మరికొన్ని గంటలు అన్నీ కూడా ఈ భక్తిమాల.టీవీలో ఉంటాయి. ముఖ్యంగా ఈ పరంపరలో మీరు తెలుసుకోవాల్సిన వివరాలు అంటూ కొన్ని ఉన్నాయి. ఈ వివరాలు ఏమిటంటే జాతక చక్రం మనం వేస్తుంటాం, రాశి చక్రము అని వేస్తుంటాం. ఈ రాశి చక్రము కొన్ని ప్రాంతాలలో ఒక విధంగా, మరికొన్ని ప్రాంతాల్లో మరో విధంగా, మరికొన్ని ప్రాంతాల్లో ఇంకో విధంగా ఉంటుంది. అంటే ప్రాంతీయ ఆచారాల ప్రకారంగా వారు ఆ పట్టికలు వేస్తూ ఉంటారు. కనుక ఈ రాశి చక్రము అందరికీ అర్థం కావాలి అంటే అది సవ్యచక్రము అంటారు. ఆ సవ్యచక్రం ఏదో ఇప్పుడు మీరు చూస్తారు. కనుక ఈ సవ్య చక్రముని గుర్తుంచుకొని ఆ సవ్య చక్రం ప్రకారంగా మనం వెళ్తూ ఉండాలి. అయితే ఈ ఖగోళం, ఈ భూగోళం అంతా కూడా 360 డిగ్రీలు. అయితే ఈ 360 డిగ్రీలు ఉన్నటువంటి భూగోళాన్ని 12 భాగాలు చేశారు. ఆ భాగాలే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరము, కుంభము, మీనము అనే 12 రాసులుగా మనం విభజించాం. 360 డిగ్రీలు ఉన్నటువంటి ఈ భచక్రము, ఈ భూగోళము, ఈ ఖగోళం అంతా కూడా 360 డిగ్రీలుగా ఉంటే దాన్ని 12 భాగాలు చేస్తే 360 డివైడెడ్ బై 12 వేస్తే ఒక్కో భాగానికి 30 డిగ్రీలు వస్తుంది. అంటే ఈ రాశి చక్రంలో 12 గడులు ఉన్నాయి కదా, ఈ గడులలో ఒక్కో భాగము 30 డిగ్రీలు, 12 30లు 360 డిగ్రీలు. కనుక దీని యొక్క పైన కనబడేటువంటి భౌతిక రూపం ఏమిటి అంటే 360 డిగ్రీలతో ఉన్నటువంటి ఈ భచక్రంలో 12 రాసులు ఉంటాయి. అయితే మనం ఇంత త్వరగా హడావిడిగా దీనికి వెళ్ళిపోతున్నాం. రాజయోగ పరిహారాల గురించి చెప్పుకోవాలంటే ఇది చెప్పుకోవాలి. ఇది చెప్పుకుంటేనే చాలామందికి జ్యోతిష్ శాస్త్రంలో ప్రవేశం లేని వారందరికీ కూడా చైతన్యవంతులు చేసినట్టు అవుతుంది. దానికంటే ముందుగా నా మనసులో ఉన్నటువంటి ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. మీ ఇంట్లో మీ అబ్బాయి ఉన్నాడు లేదా మీ అమ్మాయి ఉంది. మీ సంతానానికి వివాహం చేయాలి. వివాహం చేయాలంటే తగినటువంటి అబ్బాయిల్ని అమ్మాయిల్ని చూసుకోవాలి. ఏ నక్షత్రాల వారికి ఏ నక్షత్రాల వారికి కావాలి అని తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ ఏ జాతకంతో ఏ జాతకం సరిపోయింది అని తెలుసుకోవటంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. లేదండి ఆ పట్టిక ఒకటి ఉంది, వధూవర గుణమైన పట్టిక ఉంది, 18 పాయింట్ల కంటే తక్కువ వస్తే వివాహం చేసుకోకూడదు, 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే వివాహం చేసుకోవచ్చు అని ఆ పట్టిక ఉంది. కాబట్టి ఏ కంప్యూటర్ సెంటర్కి వెళ్ళేసినా అబ్బాయి జాతకము అమ్మాయి జాతకము 2 జాతకాలు ఇచ్చేస్తే టపటపటపా వాడు ఒక పేపర్ ఇచ్చేస్తాడు. ఆ పేపర్లో పాయింట్స్ ఉంటాయి. కాబట్టి ఆ పాయింట్స్ ప్రకారం ఇది అనుకూలమా ప్రతికూలమా అని దాంట్లో ఉంటుంది. మరి ఇంకెందుకు ఇబ్బంది అని మీరు అనుకుంటారు. అదే ఇబ్బంది. అది చాలా శుద్ధ తప్పు అని ఎందుకు వాదిస్తున్నాను? ఎస్,
18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే చేసుకోవచ్చు అన్నప్పుడు 19, 20, 21 నుంచి 23, 25, 27 అట్లా 35, 36 పాయింట్ల దాకా వచ్చి విడాకులు తీసుకొని రోడ్ల మీద కుస్తీలు పట్టి ఆత్మహత్యలు చేసుకొని ఇతర దేశాలకు వెళ్ళి మేడపై నుంచి 4వ అంతస్తు నుంచి 15వ అంతస్తు నుంచి కిందకి తోసేసినటువంటి వారు ఉన్నారు. భర్త భార్యను తోసేసాడు, భార్య భర్తను తోసేసింది. భార్యాభర్తల మధ్య కలహాలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భాలలో మీ సంతానానికి సరైనటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలంటే ఎంత భయపడాలి? నిజమే. మరి మన అమ్మాయిని కానీ మన అబ్బాయిని కానీ వారికి యుక్త వయసు రాగానే వివాహం చేయాలి. మరి వివాహం చేయాలంటే ఇన్ని సమస్యలు ఉంటాయి. కొంతమంది శాడిజం నేచర్తో ఉన్నటువంటి అమ్మాయిలు ఉంటారు, శాడిజం నేచర్తో ఉండేటువంటి అబ్బాయిలు ఉంటారు. మరి దీనికి మార్గం ఎట్లా? ఎవరో ఒక పురోహితుల వారు, లేకపోతే దగ్గరలో ఉండే కంప్యూటర్ సెంటరు, లేకపోతే దగ్గరలో ఉండేటువంటి జ్యోతిష పండితుల దగ్గర వెళ్తారు. వారందరూ కూడా పాటించే ఏకైక మార్గం ఏమిటంటే పాయింట్ల పట్టిక. ఈ పాయింట్ల పట్టికని బేస్ చేసుకుని నరక యాతన అనుభవిస్తూ జీవితం అంతా కూడా అశాంతితో నడిపేవారే 199 మంది ఉన్నారు అనేటువంటిది నగ్న సత్యము, అతిశయోక్తి ఏమాత్రం కాదు. ఒప్పుకొని తీరుతారు కూడా. పైకి భీకరంగా గార్గే సిద్ధాంతి చెప్పేదంతా బూటకమండి, కేవలం వాదిస్తాడు, అతను వివాదాస్పదుడు, కలహప్రదుడు, తాను చెప్పిందే వేదము అంటాడు అని అనేవారు చాలామంది ఉన్నారు. నిజమే. మరి నేను ముక్కుసూటిగా మాట్లాడతా, కుండ బద్దలు కొట్టినట్టుగా వాదిస్తా, నేను చెప్పేదే వేదము అంట. ఎస్, కరెక్టే. మరి నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా? ఆ పండితులు ఉండదు. ఆ పండితుల యొక్క అమ్మాయిలే విడాకులు తీసుకున్న వారు ఉన్నారు. ఆ పండితుల్లో చాలామంది పండితులు నన్ను కలుసుకున్న వారు ఉన్నారు. ఏమిటోనండి, నేను ఎంతోమందికి ముహూర్తాలు పెట్టానండి, కానీ చివరికి మా పరిస్థితి ఇలా అయింది. 28 పాయింట్లు వచ్చాయండి, బ్రహ్మాండంగా అనుకున్నానండి, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకున్నానండి, ఇంతకంటే ఏం కావాలా, మా అమ్మాయి ఏ పూర్వజన సుకృతం అనుకున్నానండి, టీసీఎస్ కంపెనీ అండి, ఆ కంపెనీ ఈ కంపెనీ అండి, కొసకి అమ్మాయిని 5 నెలలకే హతమార్చాడండి, చనిపోయిందండి అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. కనుక మీరు ఏం చేయాలి? సరే, నాలాగా మాట్లాడేవారు కొంతమంది ఉంటారు. అలాంటి వారు మీకు తారసపడాలి. నేనే ఉన్నాను కదా, లేదా గార్గే సిద్ధాంతున్నాడు మీరు అనుకోవచ్చు. నేను ఎంతమందికి సమాధానం చెప్పగలను? నాకు సమయం కావాలి కదా. 5 కోట్ల మంది ప్రేక్షకుల్లాగా అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉంటే ఒక్కొక్క మనిషికి అరసెకండ్ వేస్తే రోజుకి ఎంతమందికి చెప్పగలను? మరి నాకెట్లా? నాకు విశ్రాంతి కావాలా? అందుకే మీరు తెలుసుకోండి, మోసపోకండి. మీ అంతటా మీరు జ్యోతిష్ శాస్త్రం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. పరోక్షంగా ఈ రాజయోగ పరిహారాలలో జ్యోతిష్య వివరాలను మనం తెలుసుకోబోతున్నాం కనుక అది బ్రీఫ్గా తెలుసుకుంటే రాజయోగ పరిహారాలు అర్థమవుతాయి. కానీ బ్రీఫ్గా తెలుసుకోకుండా డీటెయిల్డ్ వర్షన్లోకి వెళ్తే ఇలాంటి సమస్యలు ఏవైతే ఉంటాయో, వివాహ సంబంధ సమస్యలు ఏవైతే ఉంటాయో, ఆ సమస్యల నుంచి పరిష్కారాలు అనేవి దొరుకుతాయి. చాలా చోట్ల గమనిస్తుంటాం, నేరుగా జాతకం తీసుకు పండితులు ఇవ్వగానే మీకు కాలసర్పయోగం ఉందండి, కాలసర్ప దోషం ఉందండి. అక్కడ ఉండదు. కాలసర్ప దోషం ఉందండి, శ్రీకాళహస్తి వెళ్ళండి, లేకపోతే నాసికా త్రయంబకం వెళ్ళండి. పూటే గడవదు వారికి, ఆ రోజు పూట గడవదు. అలాంటి వారు నాసికాత్రయమకి వెళ్తారు, శ్రీకాళహస్తి వెళ్తారు. కనీసం అర్థం పర్థనకి మాటలు. శ్రీకాళహస్తి వెళ్ళాము, ఓకే. శ్రీకాళహస్తిలో 1998వ సంవత్సరానికి ముందు ఈ రాహుకేతుల పూజలు ఉన్నాయా? గుండె మీద చేసుకొని చెప్పమనండి ఆ పండితుల్ని. లేవు. రాహుకేతుల పూజలు 1998వ సంవత్సరానికి ముందు అక్కడ లేనే లేవు. ఆ తర్వాత అక్కడున్న కొంతమంది పండితులు ఏం చేశారు అంటే, ఆ ఆలయానికి కొంత ఆర్థికంగా ప్రోత్సహించేవారు ఉండాలి. అలాంటి వారు కూడా లేరు కనుక ఆదాయం పెంచుకోవడానికి రాహుకేతుల పూజలు పెట్టారు. మొదటి 50 పైసలు, రూపాయ, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 25 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, ఇప్పుడు 300, ఇంకా బ్లాకులు అమ్మితే 1000 రూపాయలు కూడా టికెట్ అమ్ముతున్నారు. మరి కాలసర్ప దోషము ఇలాంటి వాటికి కాళహస్తి పోవాలనే శాస్త్రాల్లో ఉన్నదా? ఉంటే 98కి ముందు ఎందుకు లేవు పూజలు?
గుండె మీద చేసుకొని చెప్పమనండి. పండితులు కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు వారే చెప్తారు. చిత్తూరు జిల్లా పేపర్స్లో కూడా ఎడిషన్స్లో వచ్చింది అన్నటువంటి మాటలు. కనుక కాలసర్ప దోషమని భయపెట్టేటువంటి సిద్ధాంతులు మీ చుట్టూ ఉన్నారు. కాలసర్ప యోగం ఉంది, పట్టి పీడిస్తుంది, సర్పశాపం ఉంది అని భయపెట్టేటువంటి వారు ఉన్నారు. అలాంటి వారి కోరల్లోకి వెళ్ళారంటే వారే మీ పాలిటి కాలసర్పాలు. మీ జాతకంలో కాదు కాలసర్పం ఉంది. మీరు ఎవరినైతే సంప్రదించారో వారే పెద్ద కాలసర్పాలు. అలాంటి కాలసర్పాల యొక్క పెనుగులాట మధ్య మీరు ఉండకూడదు. చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ మీ అంతటా మీరు మీ యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, మీ జీవన గమనం ఏ విధంగా ఉంటుంది, మీ అమ్మాయికి వివాహం ఎలా చేయాలి, ఏ విధంగా ఏ నక్షత్రాలు అయితే సరిపోతాయి అనేటువంటి పూర్తి వివరాలని మీకు అందిస్తాను. సంతోషంగా మీరు స్వీకరించండి. ఏ ఇతర పుస్తకాల్లో కూడా మీకు లభ్యం కానటువంటి సమాచారం అంతా నేను అందిస్తాను. కేవలం 12 రాసులు చెప్పాం, అలాగే 12 లగ్నాలు. కానీ 12 లగ్నాలు అంటే ఒక్కొక్క లగ్నం. ఉదాహరణకి లగ్నం నుంచి 2వ స్థానము, జనరల్గా మనం ఏం చెప్తాము, లగ్నం నుంచి 2వ స్థానాన్ని కుటుంబ స్థానము, వాక్స్థానము, ఆర్థిక స్థానము, దంతస్థానము అని చెప్తాం. కానీ ఇవి కాకుండా ఇన్ని ఉన్నాయి. ఒక్కొక్క లగ్నానికి, ఒక్కొక్క స్థానానికి, ఒక్కొక్క స్థానం యొక్క విలువను బట్టి మనం ముందుకు వెళ్తుంటారు. ఇలాంటివన్నీ మీకు ప్లాట్ఫామ్ మీద అమ్మేటువంటి పుస్తకాల్లో ఉంటాయా అంటే ఉండవు. ఏదో 4 రోజుల పాటు మేము ఎంఏ ఆస్ట్రాలజీ చేసి వచ్చామండి, యూనివర్సిటీలో చేసి వచ్చాం అని ఒక పట్టా పుచ్చుకొని ఒక పుస్తకం రాసేసేది. ఒక పబ్లిషన్ పట్టుకుంటారు, మార్కెట్లోకి వచ్చేస్తుంది. దానికి 4 ముందు బిరుదులు కూడా ఇస్తారు. బిరుదులకేమి కొన్ని 100 బిరుదులు తెచ్చుకోవచ్చు. డబ్బు ఇచ్చి బిరుదులు తెచ్చుకునేవారు ఉన్నారు, డబ్బు ఇచ్చి డాక్టరేట్లు తెచ్చుకునేవారు ఉన్నారు. గుండె మీద చేసుకొని డాక్టర్లు సంపాదించుకునే వారిని అడగమండి, చెప్తారు హౌ టు గెట్ ఎ డాక్టరేట్. నన్ను ప్రత్యేకంగా ఒక గీత అడిగాడు, గార్గయ్య గారు మీకు డాక్టరేట్ ఏమన్నా కావాలన్నా ₹1,00,000 ఖర్చు పెట్టుకోండి, నేను డాక్టరేట్ ఇప్పిస్తాను. నాకు అక్కర్లే, నాకు డాక్టరేట్ అక్కర్లేదు, పద్మశ్రీ అక్కర్లేదు, పద్మవిభూషణ్ అక్కర్లేదు. కానీ ఒక మహానుభావుడు ఒక చిన్న బిరుదుని ఇచ్చారు, ఒక స్వామీజీ. ఆ ఒక్కటే ఎప్పుడైనా సరే అది బయటకు వస్తుంది తప్ప ప్రత్యేకత ఎప్పుడు కూడా బయటకు రాదు. బిరుదులు తగిలించుకొని డబ్బిచ్చి కొనుక్కునేటువంటి వారు సిద్ధాంతులు ఉన్నారు. ఇలాంటి వారి కోరల్లో మీరు పడకండి. ఇంత లోతుగా ఎందుకు చెప్పుకుంటున్నానంటే శత్రువుల్ని పెంచుకుంటున్నాను. పరోక్షంగా వాస్తవంగా శత్రువుని పెంచుకోవటమే. నేను నా చుట్టూ ఉండేవారంతా కూడా శత్రువులే. ఈ మాటలు విన్నటువంటి ప్రతి పండితుడు కూడా నాకు శత్రువు అయిపోతాడు. నెవర్. ఎందుకంటే నెవర్, నేను కేర్ చేయను. చంపుతారా, చంపమనండి, రేపటికి 2వ రోజులు అవుతుంది, ఎల్లుండికి 3 అవుతుంది. కానీ నా గొంతులో ఊపిరినంత వరకు నిజాలే మాట్లాడతాను, నిర్భయంగా మాట్లాడతాను. మీరందరూ కూడా ఆలకించండి, పాటించండి, ఆచరించండి, అద్భుత విజయాలను పొందడానికి ప్రయత్నించండి. రాజయోగ పరిహారాలు విశేషమైనటువంటి వివరాలు చెప్పబోతున్నాను. దానితో పాటు ఈ జ్యోతిష పాఠాలు. కనుక రేపటి కార్యక్రమంలో ప్రత్యేకంగా జ్యోతిష్ శాస్త్రంలో 12 రాసులు ఉంటాయి అని మనం చెప్పుకున్నాం కదా. ఆ రాసులు ఏమిటి, ఆ రాసులు ఉండే నక్షత్రాలు ఏమిటి, మొత్తం ఎన్ని నక్షత్రాలు, ఒక నక్షత్రానికి ఎన్ని పాదాలు అని మనకు సహజంగా తెలుసు. 12 రాసులు ఉంటాయి, 27 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 × 4 108 పాదాలు. 12 రాసులకి 108 పాదాలు విభజిస్తే ఒక్కొక్క రాశికి 9 పాదాలు వస్తాయి. ఇంతవరకే మనకు తెలుసు. ఇంకా తెలియవలసిన వివరాలు చాలా ఉన్నాయి. మీరందరూ కూడా తెలుసుకోండి. మీ అందరూ ఎవరి పాటికి వారు చక్కగా తెలుసుకోండి. ఓంకార మహాశక్తి పీఠంలో త్వరలో మీరందరూ జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి. ఆ వార్త కూడా త్వరలో మీ చెవిని వేయబోతున్నా. ఏ విధంగా మీరు జాయిన్ కావాలి, ఆ ప్రవేశ పత్రం ఎలా ఉంటుంది, దానికి ఏమన్నా ఫీజు చెల్లించాలనా అని మీరు అనుకోవచ్చు. పైసా కూడా అవసరం లేదు.
ఓంకార మహాశక్తి పీఠంలో ఒక సభ్యులుగా మీరు చేరాలంటే మీరు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత మంచి మంచి విశేషాలు ఏమిటో మీకు తెలియజేస్తుంటాను. ఈమెయిల్స్ ఉంటే ఈమెయిల్స్ ద్వారా తెలియజేస్తాను. ఎన్నో రకమైన అవకాశాలన్నీ మీకు కల్పించాలనుకుంటున్న ఏకైక సిద్ధాంతి గార్గేయ సిద్ధాంతి. గర్వంగా చెప్పుకుంటున్నాను. కనుక మీరందరూ కూడా శ్రద్ధగా వినండి, ప్రయత్నించండి పాఠాలు నేర్చుకోవటానికి. ఎప్పుడైతే మీరు పాఠాలు చక్కగా నేర్చుకుంటారో ఆ తర్వాత ఏ గ్రహ సంచార స్థితిగతులు వస్తుంటే ఎలాంటి సమస్యలు వస్తుంటాయో అలాంటి వివరాలను కూడా నేను చెప్తుంటాను. అలాంటి వివరాలతో మీ భవిష్య జీవితాన్ని సుఖసంపన్నం చేసుకోవడానికి, సుసంపన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను ఆశిస్తూ ఈనాటి గ్రహబలంలో సెలవు తీసుకుంటాను. తిరిగి రేపటి గ్రహబలంలో జ్యోతిష్ శాస్త్ర పాఠం ప్రారంభమవుతుంది. పెన్ పేపర్తో సిద్ధంగా ఉంటారని ఆశిస్తాను. నమస్కారం.